హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు చదువుతారు ఎవరైనా? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి మీరు అనుమతి ఇస్తే మేము యోర్దాను నదికి వెళ్ళి తల యొక్క మ్రాను అచ్చటి ఒక్కొక్కరు ఒక్కొక్క మ్రానును నరుక్కొని తీసుకొస్తాము, మరి ఒక చోట నివాసము ఇంకొక చోట నివాసాన్ని కల్పించుకుంటాము. అతడు వెళ్ళమని చెప్పారు. ఒకడు దయచేసి మీ దాసులమైన మాతో పాటు మీరు కూడా రమ్మంటే కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో పాటు వెళ్ళారు. వారు యోర్దానుకు వచ్చి యోర్దాను నది దగ్గరకు వచ్చి మ్రానులు నరుకుచు ఉండగా ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీళ్లలో పడిపోయింది. వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టగా ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగా వాడు అతనికి ఆ స్థలము చూపించారు. అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి పైకి వచ్చింది. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి పట్టుకోమని సెలవిచ్చినప్పుడు తన చేతులు చాపి దాన్ని పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ సారాంశం చదివినప్పుడే మీకు దాదాపుగా అర్థమై ఉంటుంది. ప్రవక్తల శిష్యుల సమూహం, ప్రవక్తల శిష్యులు వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక కాలేజ్ అనుకోండి. ఇక్కడ మనమందరూ శిష్యరికం నేర్చుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన గురువు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ప్రవక్తల యొక్క శిష్యుల సమూహం అక్కడ ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి ఆ స్థలం ఇరుకుగా ఉన్నప్పుడు ఎలీషాని అడుగుతారు, గురువు గారు మాకు ఇక్కడ స్థలం ఇరుకుగా ఉంది అని అంటే, యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మ్రానులు నరికి తీసుకొచ్చి ఇంకొక చోట కొంచెం నివాసాన్ని విస్తరింప చేసుకుంటాం అని అడిగినప్పుడు వెళ్ళమన్నారు ఎలీషా గారు. అప్పుడు అయ్యా మీరు కూడా మాతో పాటు రావరా అని అడిగితే సరే వెళదామని వెళ్ళారు. వాళ్ళు చెట్లు నరుగుతూ ఉన్నప్పుడు, మ్రానులు నరుగుతున్నప్పుడు ఒకటి దగ్గరున్న గొడ్డలి ఊడి నీళ్లలో పడిపోయింది. ఏలినవాడా ఇది నా సొంతది కూడా కాదు, నేను వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకున్నాను, ఇప్పుడేం చేయడం అంటే ఎలీషా ఎక్కడ పడిపోయిందని అడిగి ఓ చెట్టు కొమ్మను తీసుకొచ్చి నీళ్లలో వేస్తే ఆ గొడ్డలి నీళ్లలో తేలింది. ప్రైజ్ ది లార్డ్. దైవజన్ అంటాడు ఇప్పుడు చేతులు చాపి దాన్ని నువ్వు పట్టుకోలేక చేతులు చాపి దాన్ని తీసుకోమని చెప్పాడు. నేను విశ్వసిస్తున్నానండి ఈ 2024 హోసన్నా మినిస్ట్రీస్కి ఒక అద్భుతాల సంవత్సరం. ప్రతిరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రతిరోజు మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం దేవుడు అద్భుతం చేస్తాడు, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీకోసం ఒక అద్భుతం చేస్తాడు, మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. 40 ఏళ్ళ నుండి కుంటివాడు, 40 ఏళ్ళయింది నిలబడడం కానీ నడవడం కానీ చేత కాదు, తెలీదు. 40 ఏళ్ళ నుండి కుంటివాడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర వచ్చి కూర్చుండబెడతారు. ఓ మధ్యాహ్న కాల సమయం దైవజనులు అక్కడికి వెళ్ళడం, వారి వైపు తేరి చూడడం అని చెప్పడం, తేరి చూస్తున్నప్పుడు యేసు నామమును వాళ్ళు ఉచ్చరించారు. మొట్టమొదటిసారి ఈ 40 ఏళ్లలో ఏ రోజు నిలబడలేదండి, నడవలేదండి. ఆ రోజు నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవుని మందిరంలోకి ప్రవేశించాడు. అది ఆయన జీవితంలో అద్భుతం. ఆమేన్. అది తనకు జరిగిన అద్భుతం, తన ద్వారా జరిగిన అద్భుతం ఏం తెలుసండి? జనమంతా పోగైపోయి ఏంటి కుంటేవాడు నడవడం ఏంటి, ఎవరు నడిపించారు, ఏ బలంతో మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఓ పెద్ద సంభాషణ జరిగింది. అప్పుడు ఆ కుంటివాడిని ఆధారం చేసుకుని యేసుక్రీస్తుని గురించిన సువార్త పేతురు ప్రకటించడం జరిగిందండి. ఆ బోధ విన్న వాళ్ళు 1000 మంది ప్రజలు ప్రభుని తెలుసుకున్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నీకొక అద్భుతం చేస్తాడు,
నిన్ను మౌనంగా నిలబెట్టి నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. చప్పట్లు కొడితే మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. చెట్టు కొమ్మ వేస్తే గొడ్డలి పైకి రావడం ఏంటి? మన లాజిక్కి అందదు, సైన్స్కి అంతు చిక్కదండి, మన లాజిక్లకి అర్థం కాదు ఈ విషయాలు. చెట్టు కొమ్మను వేస్తే ఎలా వస్తుందండి? ఇవన్నీ సంభవమేనా, సాధ్యమేనా అని విమర్శించేవాళ్ళు విమర్శించవచ్చు. జ్ఞానులకు అర్థం కాకపోవచ్చు, మేధావులకి అర్థం కాకపోవచ్చు, వైద్య శాస్త్రానికి అర్థం కాకపోవచ్చు, తత్వశాస్త్రాన్ని మాట్లాడే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లోకంలో ఉన్న మేధావులకు అర్థం కాకపోవచ్చు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ సంవత్సరం నీ పని నా పని ఏంటంటే చేతులు చాపడం, మన కోసం దేవుడు సిద్ధపరిచిందని మనం స్వాధీనపరచుకోవడమే మన పని. ఆమెన్. మోషేతో దేవుడు మాట్లాడతారు, నీళ్లు లేక వాళ్ళు అల్లాడిపోతుంటే ప్రజలందరూ, మోషే దేవుని వైపు చూస్తే నన్ను చూస్తావేంటయ్యా నువ్వు, అదిగో ఆ బండతో వెళ్ళి మాట్లాడమన్నాడు. అయ్యా నిన్ను కాకపోతే నేను ఎవరిని అడగాలంటే, బండతో వెళ్ళి మాట్లాడవయ్యా, వెళ్ళి బండతో మాట్లాడు. అయ్యా బండతో మాట్లాడడం ఏంటంటే, నీ వెళ్ళవయ్యా బాబు వెళ్ళు, నేను చెప్తాను కదా బండకి అని దేవుడు చెప్తే వెళ్ళి బండా ప్రైజ్ ది లార్డ్. ఈ 30 లక్షల మంది దాహం తీరాలి, నా ప్రభుని అడిగితేమో నిన్ను చూపిస్తున్నాడు, మరి నీలో నుండే మాకు మా దాహం తీరుతుందని ప్రభు చెప్పాడు. బండ మరి మాకు నీళ్ళు అందించావా అని అడిగితే ఆ బండ చీలిందండి. బండల నుండి శ్రేష్టమైన జలధారలు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. స్వచ్ఛమైన నీళ్లు, ఏ చెరువులో ఉండేది అంతటి స్వచ్ఛత. బండలో ఉన్న నీళ్లు, ఈ సృష్టిలోని బండలో ఉన్న నీళ్లు చాలా శ్రేష్టమైనవి అండ్ చాలా స్వచ్ఛమైన నీళ్లు. నీకోసం దేవుడు స్వచ్ఛమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు, స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు సిద్ధపరిచాడు. నీ పని ఏంటంటే జస్ట్ మాట్లాడడమే. ఆమేన్ హల్లెలూయా. నీ వ్యాపారాన్ని చూసి మాట్లాడు. ప్రభు చెప్పాడు, ఈ సంవత్సరం నువ్వు నాకు సమృద్ధిగా లాభాన్ని తీసుకురావాలి. నీ పొలం చూసి మాట్లాడాలి నువ్వు. ఇదిగో నా దేవుడు చెప్పాడు, నేను విశ్వసిస్తున్నాను, సమృద్ధి అయిన పంటను నువ్వు నాకు అందించాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు ఉంటూ మీరు చదువుకుంటున్న చోట చెప్పాలి, ఈ సంవత్సరం నేను మంచి మార్కులతో మంచి రిజల్ట్ సంపాదించాలి. ఉద్యోగం చేస్తున్న చోట నీవు ఆ ఉద్యోగం చూసి చెప్పాలి, ఈసారి నాకు మంచి ప్రమోషన్ కావాలి. ప్రియులారా, ప్రభు సిద్ధపరుస్తాడు, చేతులు చాపి అందుకోవడమే మన పని. ఇది అద్భుతాల సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయడమే ఏంటంటే గుడారం నుండి బయటికి రావడమే వీళ్ళ పని. ఎర్లీ మార్నింగ్ అంతే మనం చేయాల్సింది, అంతే. చాలా చాలా సాధారణమైన విషయం. ఏదో ఒంటికాళ్ళ మీద నిలబడి తపస్సు చేయమని అని కాదండి, 60 రోజులు 70 రోజులు ఉపవాసాలు ఉండమని కాదు. జస్ట్ గుడారం నుండి బయటికి రండి. బయటికి వస్తే ప్రియులరా, ఆకాశం నుండి మన్నా కురుస్తూ ఉంది. ఇది ఎక్కడ, ఏ పొలంలో పండించిన పంట, ఏ భూమి పండించిన పంట, ఏ రైతు పండించిన పంట. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ భూమిలో వెళ్ళినా ఎవరు పండించలేని పంట అది. ఎక్కడిదయ్యా ఈ ధాన్యం? ఈ ధాన్యం పేరేంటి? ఈ ధాన్యం పేరు ఆకాశపు ధాన్యం. ఏ ద్వారాన ఇది వచ్చిందంటే అంతరిక్ష ద్వారమున కురిసిన ఆకాశపు ధాన్యం. అది ఎక్కడ పండించారు బాబు అంటే, ఇది భూలోకంలో పండిన పంట కాదు, పరలోకంలో పండిన పంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ చేసుకోవడమే మీ పని. విశ్వసించండి, ప్రభు మీకు సిద్ధపరిచిందని మీరు స్వాధీనపరచుకుంటారు. హల్లెలూయా. ఫ్రెష్గా పరలోకంలో సిద్ధపరిచి, ఏనాటి కావలసిన ఆహారం ఆనాటికి, లేకపోతే ఏనాటి మన్నా ఆ రోజుకి. కకృతి పడి కొంతమంది దాచుకున్నారండి, కుళ్ళి కంపు కొట్టింది. శ్రేష్టమైన ఆహారాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అండ్ వాళ్ళు పూరేళ్ళు కావాలి, లేకపోతే మాంసం కావాలని వాళ్ళు కోరుకున్నారు. దేవుడు తూర్పు గాలి వాళ్ళకి కనిపించింది అంతే, కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని లక్షల మందికి ఆ మాంసాహారం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదండి. జస్ట్ వాళ్ళు చూసినప్పుడు సముద్రం మీద ఒక గాలి వీచినట్లు ఒక ఫీల్, అంతేక
ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో నేను విశ్వసిస్తున్నాను అండ్ మీకు కూడా అదే బోధిస్తున్నానండి. నమ్మండి, విశ్వసించండి, నా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. నీవు ఊహించని దిక్కుల నుండి నా దేవుడు నీకు సహాయాన్ని తీసుకురాబోతున్నాడు. నీవు అనుకునే మార్గాల నుండి నా దేవుడు నీకు సహాయాన్ని అందించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, మరి ప్రశస్త వేళ, ఆనాడు శిష్యుల సమూహంలో ఒకడు గొడ్డలి పోగొట్టుకున్నాడు. ఒక చెట్టు కొమ్మ విరిచి దైవజనుడు వేస్తే, ఒక కొమ్మను విరిచి వేస్తే గొడ్డలి పైకి వచ్చేసింది. మరి లైఫ్లో ఏది పోగొట్టుకున్నారో గత సంవత్సరంలో, మీరు పోగొట్టుకున్న ఏ దీవెన కావచ్చు, ఏ ఆశీర్వాదం కావచ్చు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతం చేసి నీవు పోగొట్టుకున్న వాటన్నిటిని నా దేవుడు తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు వెతకకపోయినా నీవు పోగొట్టుకున్న ఆ వస్తువు నిన్ను వెతుక్కొని వచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి జీవితంలో జరిగిన కార్యాలు అంటే ప్రవక్తల శిష్యులు. ఆమేన్. ఎవరండి వీళ్ళు? ప్రవక్తల శిష్యులు. ఈ ప్రవక్తల శిష్యుల గురించి ఒకటి రెండు మాటలు చెప్తాను. ఆ తర్వాత ఈ ప్రవక్తల శిష్యులకి జరిగిన కార్యాలు ఏంటి కూడా కొన్ని మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. మనం ఆ తదుపరి అందరూ ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ ప్రవక్తల శిష్యులు 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని మీ గురువు గారిని పరమునకు తీసుకెళ్ళబోతున్నారు, నీవెరుగుదువా అని ఎలీషా. దీని గురించి నీకు ఏమైనా తెలుసా అని ఎలీషాని అడిగినప్పుడు అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండు, మీరు నోరు మూసుకొని ఉండండి. ప్రైజ్ లార్డ్. ఈ ఎరికలో ఉన్న ఈ ప్రవక్తల శిష్యుల బృందం, బైబిల్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అనుకోండి. ఈ బృందం, ఎలీషా, బాబు ఎలీషా, నీకు తెలుసా మీ గురుగారు పరలోకానికి ఆరోహణం అవుతారు, నీకు తెలుసా అంటే నాకు కూడా తెలుసు. ఎక్కడో ఉన్న మీకే అన్ని వివరాలు తెలిస్తే ప్రక్కనున్న నాకు తెలీదా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట. నేను ఆయనతో పాటే ఉన్నాను కదా, మీకు 50% తెలిసేమో, నాకు 100% తెలుసు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. ఈ శిష్యుల సమూహం ఉంది కదండి, ప్రవక్తల శిష్యుల సమూహం, పూర్తి జ్ఞానం లేదు వాళ్ళకి. ఒక విషయాన్ని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. 50% మాత్రమే. ఏలియా వెళ్ళిపోతాడు, ఆ ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వస్తుంది. ఏలియా ఆపిన పనిని ఎలీషా ముందుకు కొనసాగిస్తాడు. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. వీళ్ళకి కొంతవరకే తెలుసు. విశ్వాసులారా, దైవ కార్యాలు మీరు ఎంతవరకు తెలుసుకున్నారు? యేసుక్రీస్తు ప్రేమలోని లోతు, ఎత్తు, వెడల్పును తెలుసుకోగలిగారా? వాక్యములో ఉన్న సత్యం తెలుసా? ఉపదేశములో ఉన్న సత్యం తెలుసా? మిడిమిడి జ్ఞానం చేత ఒకవేళ మనం మాట్లాడుతున్నామా? బోల్డ్ అనే సమస్యల కారణం ఏంటంటే విషయం తెలీదు. హోసన్నా మినిస్ట్రీస్ గురించి మాట్లాడాలంటే మినిస్ట్రీస్ గురించి తెలుసుకొని ఉండాలి కదా. లోతు, ఎత్తు, వెడల్పు తెలుసుకొని ఉండాలి కదా. మిడిమిడి జ్ఞానంతో మనం ఏం మాట్లాడగలుగుతాం? పరిచర్య గురించి, పరిచర్యలో ఉన్న పోరాటాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, మహిమ, ఎత్తు పళ్ళాలు, కొండలు, లోయలు, ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు. పూర్తి వివరం, జ్ఞానం లేనప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. పూర్తి మీ గురువుగారు వెళ్తాడంటగా, వెళ్ళిపోతాడంటగా, ఇంతవరకే తెలుసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సమీపంగా వచ్చి చూసిన వాళ్ళు కాదు, దూరంలో ఉండి వీక్షిస్తున్న సమూహం ఆ సమూహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కొందరిని కబురు పెట్టాను, గోరంట్ల మందిరానికి రమ్మని కొందరిని కబురు పెట్టాను. కబురు పెడితే అబ్రహ్మన్న మిమ్మల్ని రమ్మన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది. ఒక కాలింగ్, ఒక పిలుపు అందింది వాళ్ళకి. అందితే వాళ్ళు అంటారు, ఎందుకంట ఇప్పుడేంటంట, ఎందుకంట అంటే, ఏందో నేను నాకు తెలియదయ్యా రమ్మన్నాడంటే, ఎందుకు రమ్మంటే ఇట్లా ఫ్యాన్లకి వెళ్ళి దుడవాలేమో, చర్చిలు గిర్చిలు గడగాలేమో, కార్పెట్లు తీయాలేమో, ఇంక ఏగా బాక్సులు మోయాలేమో, కొత్త సంవత్సరం ఆరాధన వచ్చిందిగా బండ్లు కడగాలేమో,
ఏదో పని ఉంటాయిలే దానికి పిలుస్తుంటాడు, కానీ నాకు వచ్చే ఓపిక లేదని ఆయన ఆగాడు. ఆయనతో పాటు 10 మందిని ఆపాడు. ఎగ్జాంపుల్ ఇది. ఎవరాళ్ళు అని నన్ను అడగొద్దు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఆ తర్వాత ఒక గుంపు వచ్చారండి. వాళ్ళు వచ్చేసి వాళ్ళు నేను ఎందుకు పిలిచానంటే వాళ్ళందరిని పిలిచి బ్రహ్మాండమైన ఒక బిర్యానీ పార్టీ. ఏమిందండి అది? బిర్యానీ. తిన్నవాడికి తిన్నంత బిర్యానీ, అంతే. మంచి బిర్యానీ. తాగిన వాళ్ళకి తాగినంత కూల్ డ్రింక్. ప్రైజ్ ది లార్డ్. ఫుల్గా బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి, అన్నయ్య మేము అనుకోలేదన్నయ్య ఇంత మంచి బిర్యానీ పెడతారని చెప్పంటే, ఏం పర్వాలేదు తినండి అని ఫుల్గా తిన్నారు, కూల్ డ్రింక్ తాగారు. ఏంటంటే ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అందరికి ఒక చిన్న బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే మొత్తం మీద గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ గిఫ్ట్ తీసుకెళ్ళి పాప ఆయన ఇంటి వసారాలు కూర్చొని ఒకటే తేపులు ఆయనకి. అప్పుడు ఈయన రాని వాడు ఉన్నాడు కదా, ఏందయ్యా అంటే తేపుతున్నంటే, నువ్వు రాలేదా ఈరోజు? ఎక్కడికి? గోరంట్ల మందిరానికి రాలేదా నీవంటే? రాలేదు అంటే, ఓరే బాబు నువ్వు రాకపోవడం ఏంటి? ఎంతమంది వచ్చారు తెలిసే రోజు. ఎందుకు వచ్చారు అంటే, అందరికన్నా బిర్యానీతో విందు చేశాడు. అదేదో ప్రేమ విందంట. ఏమిందండి? ప్రేమ విందంట, ప్రేమ విందంట. బ్రహ్మాండమైన భోజనం. తిన్న వాళ్ళకి తిన్నంత బిర్యానీ, తాగిన వాళ్ళకి తాగినంత కూల్ డ్రింక్ ఇచ్చి, ఇదిగో నాకు ఈ బహుమానం కూడా ఇచ్చారంటే, అబ్బి నాకు ఎవరు చెప్పలేదే. అందరికి చెప్పానని అన్నారంటే, నాకు చెప్పారని కానీ రమ్మన్నారు, కానీ ఈ బిర్యానీ సంగతి నాకు చెప్పలేదు బ్రదరు. అంటే ఇతనికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతవరకు ఉందండి? కొంచెమే. మందిరానికి రమ్మని, ప్రార్థన చేసుకోమని, బైబిల్ చదవమని, స్టిక్కర్ ఇస్తే బైబిల్కి అంటించుకోమని కొంతవరకే ఉందండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. ప్రియులారా, మనం తెలుసుకోవాల్సి, మందిరానికి వస్తే కలిగే ఆశీర్వాదాలు కూడా మనం తెలుసుకోవాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ప్రార్థించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం, ప్రేమించే వారి కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం, భయభక్తులు గల వారి కోసం దాచి ఉంచిన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పూర్తి వివరం లేదు వీళ్ళకి, పూర్తి వివరాలు తెలుసుకోలేదు. ఎందుకంటే దూరంగా ఉండేవాళ్ళు, దూరంలో ఉండి ఏదైనా నేర్చుకోలేదు, దూరంగా ఉండి చూసేవాళ్ళు వీళ్ళు, ఈ ప్రవక్తల సమూహం. వీళ్ళ దగ్గర మరొక స్వభావం కూడా ఉందండి. 6వ వచనం, 2వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దాను, సారీ అండి 16వ వచనం, సారీ 16, 2:16. అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా దగ్గర 50 మంది బలము గలవారున్నారు. మా మీద దయ ఉంచి మా దగ్గర 50 మంది బలము గల వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారంట? మీరు ఎవరు? అసలు ప్రవక్తల శిష్యులే కదా మీరు. మీ దగ్గర ఎందుకున్నట్టు 50 మంది? 50 మంది వీళ్ళ డిపాజిట్లో, లేకపోతే వీళ్ళ ఖాతాలో ఒక 50 మంది బలమైన వాళ్ళని ఉంచారు అక్కడ. మా దగ్గర 50 మంది బలవంతులు ఉన్నారు. మీ అయ్యగారు తప్పిపోయాడంటగా, మీ అయ్యగారిని దేవుడు తీసుకెళ్ళిపోయాడంటగా, ఏ కొండ మీద పడేశాడో, ఏ లోయలో పడేశాడో, మా వాళ్ళు వెళ్ళి వెతుక్కుంటూ వస్తారు. హెల్ప్ ఏదైనా కావాలా? ఎలీషా గారు వేరుగా అనుకోవద్దండి, మా దగ్గర 50 మంది. అసలు నీ బలం ఎవరు? చెప్పండి, మీ బలం ఎవరండి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఎవరు నీ బలం? ఎవరు? ఎవరిని నీ భుజబలముగా భావిస్తున్నావు? యేసయ్య కదా. ఈ 50 మంది బలము గల వాళ్ళు ఎవరు? ఎవరిని చూసి ఎవరిని నీ దగ్గర ఉంచి ఎవరు నీ బలమని అనుకుంటున్నావు? మన బలం ప్రభువే. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైన. హల్లెలూయా. ఎవరు నీ బలం? ఎవరు? నా దేవుడే నా బలం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు, నా భార్యే నా బలం అంటుంటారు. నా భార్య నా బలం అండి, ఆమె లేకపోతే నా కాళ్ళు చేతులు ఆడవండి, నా భార్య నా బలం. ఎంతకాలం? నా భర్తే నా బలం అండి, నా భర్తే నాకు ఒక సైన్యం లాంటి వాడు, నా భర్తే నా. ఎంతకాలం? నా పిల్లలే నా బలం, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలే నా బలం. ఎంతకాలం? ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరి మీద ఆధారపడద్దు.
దేవుడే నీ బలం. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొంతమంది నా పిల్లలే నా బలం అనుకొని వాళ్ళని నెమ్మదిగా బతకనివ్వట్లా. పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు సంతోషంగా ఉండాలని కదా. ఉండనివ్వండి, అలా బతకనివ్వండి వాళ్ళని. వాళ్ళ బతుకును దారుణంగా మారుస్తున్నారు తల్లిదండ్రులు కొంతమంది. సరే వాళ్ళు వేరుగా ఉండాలనుకుంటున్నారా? సరే వాళ్ళు ఇష్టపడితే ఓకే, బతకనివ్వండి పోయి ఎట్లా తప్పేమని చెప్పండి. వాళ్ళు సపరేట్ కాపురం పెట్టుకొని ఏమైంది తప్పేమని చెప్పండి. ఎప్పుడైనా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతకాల్సిందే కదా. అమ్మ మీద ప్రేమ లేదా? నీవు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకొని పోవాలి. ఎందుకు పెద్ద పెద్ద భారీ డైలాగులని ఎందుకమ్మా? నా శవాన్ని దాటుకొని వెళ్ళాలంట. దాటుకోకపోతే ఏమైంది? పక్కన పెట్టి వెళ్ళొచ్చు కదా అన్నట్టు. ఇవన్నీ ఓవర్ యాక్షన్ తప్ప. సరే ఓని బతుకుని ఏం చేద్దాం? మన పిల్లలే కదండి. మనం ఎందుకు శాపనార్థాలు పెట్టడం? అమ్మను కాదని పోయాడు. ఈ సృష్టిలో అమ్మకి మించిన దైవం లేదు. ఎందుకమ్మా ఈ భారీ డైలాగులన్నీ? బతకని బిడ్డల్ని అట్లా పోని బతుకొని సంతోషంగా, నీ పిల్లలే కదా అని ఇవేమనుకుంటే నా బిడ్డలు లేకపోతే నేను ఉండలేను. ఎందుకంటే ఆడే నా బలం పోతే నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాను. నా బిడ్డలు లేకపోతే నేను బతకలేను. వద్దు, అలా వద్దు. నీవు అనాల్సింది, అయ్యా ఎవరు లేకపోతే నేను బతకగలుగుతాను, నీవు లేకపోతే నేను బ్రతకలేను. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఈ ప్రవక్తల సమూహానికి పూర్తి వివరాలు లేదు, పూర్తి వివరాలు తెలీదు. ఎవరు బలం, ఎవరి మీద ఆధారపడాలి? ఏది ఒక దైవ సేవకుడు వెతకడానికి వీళ్ళు బలం కావాలా? రాజకీయ నాయకుల బలం కావాలా మనకు? రాజకీయ నాయకుల కోసం మనం ప్రార్థన చేద్దాం, అంతవరకే. రాజకీయ నాయకుల బలం మనకు అవసరం లేదండి, దేవుని బలం కావాలి మనకు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకునే తీర్మానాన్ని బట్టే దేశపు పరిస్థితి, రాష్ట్ర పరిస్థితులు జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు మంచి తీర్మానాలు తీసుకోవాలి, మంచిగా పరిపాలించాలి. స్వచ్ఛమైన మనసుతో దేవుడు మనకి ఏ ప్రభుత్వాన్ని ఇచ్చినా ఆ ప్రభుత్వం కోసం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఈ ప్రభుత్వం మనకు సపోర్ట్ చేస్తుంది, ఈ ప్రభుత్వం మనకు ఫేవర్ చేయాలని మనుషుల మీద ఆధారపడద్దు. నిరంతరం నిలిచి ఉండే బలం దేవుని బలం. హల్లెలూయా. అండ్ పూర్తి వివరాలు వాళ్ళకి లేదు. మూడోదిగా వాళ్ళలో, మీరు తర్వాత చదువుకునే మాటలన్నీ కూడా సమయం లేదు కాబట్టి నేను వేగంగా చెప్పి ముగిస్తాను. ఒకసారి శిష్యుల సమూహం అంతా వచ్చారు. ఆ శిష్యుల సమూహంలో ఒకడికి వంట చేయమన్నారు. వంట చేయమంటే ఆయన వెళ్ళి ఏదో పిచ్చి ఆకుకూరలు ఏదో ఒకటి తీసుకొని ఆ ఆకుకూర యొక్క గుణం ఎరగక తీసుకొచ్చి వండేశాడండి. ఫుడ్ వడ్డిస్తే అది విషపూరితంగా మారిపోయింది. గుణం తెలీదు. మనకు తెలియని కార్యక్రమాలలో మనం ఎందుకు తలబెట్టాలని నేను అంటాను. మనకు ఒక పని నాకు దేవుడు నేర్పించాడు, నేను దాంట్లో వెళ్తే బాగుంటుంది. నీకు తెలీదు, ఆ గుణం తెలీదు, ఆ ఆహారం యొక్క గుణం నీకు తెలీదు. మరి నీకు ఆ గుణం తెలియనప్పుడు నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? తెలియని కార్యాలు తలబెట్టడం, తెలియని కార్యాలు చేతులు ఉంచడం, తెలియని పనులు తలబెట్టడం, సమస్యలు చిక్కుకోవడం. పూర్తి వివరం లేదు వీళ్ళకి, ఈ శిష్యుల సమూహానికి. మరి ఈరోజు నీకు పూర్తి వివరాలు ఉన్నాయా? నిన్ను దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో నిన్ను ముందుకు సాగిపో. నీకు కాని దాంట్లో తలబెట్టొద్దు, నీకు సంబంధం లేని విషయాల్లో తలబెట్టొద్దు, నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు తలబెట్టే సమస్యలు తెచ్చుకోదు. విషపూరితంగా మారిపోయింది ఆహారం అంతా. అయ్యో మేము తినలేం బాబు అందరూ. అందరూ భోజనాల దగ్గర నుండి లేచారు. అప్పుడు ఎలీషా వచ్చి ఏం జరిగిందని అడిగాడు. అయ్యా ఇట్లా ఫుడ్ మనమైతే ఎవడరా ఎవడోడు చేసింది, రమ్మని పిలవండి, మాట్లాడాలి. ఎవరు ఆకుకూరలు తెచ్చింది ఎవరు? ఏ ఆటో ఎక్కావు నీవు? ఏ సెంటర్లో కొన్నావు ఆకుకూరలు? డబ్బిచ్చే కొన్నావా, ఫ్రీగా తీసుకొచ్చావా? ఎవరు ఆకుకూరలు అమ్మింది? ఎవరు? ఆడ మనిషా మగ మనిషా? ఆడ మనిషేనండి. ఆడ మనిషి వయసు ఎంత? బోళ్ళని వివరాలు మనం తీసుకుంటాం. కానీ ఎలీషా సరే పోనీ, జరిగిన నష్టాల గురించి ఎందుకు జరిగిన నష్టాల గురించి మాట్లాడుకుంటే సమయం వ్యర్థమే తప్ప ప్రయోజనం లేదు కదా. నా చేతి నుండి ఒక కప్పు జారి కింద పడిపోయిందండి, కావాలని కదా, ఏదో మిస్ అయి పడిపోయింది. ఎప్పుడు పడింది, ఎలా పడింది, చెయ్యి తగిలి పడిందా,
ఎంత వేగంగా పడితే ఇన్ని ముక్కలు అవుతుంది. ఇది ఆయన చేతులు తగిలిందా లేకపోతే మధ్యలో ఎవరి చేతులను వచ్చాయా? ఈ వివరాలన్నీ మాట్లాడడం కన్నా సరే ముందు అక్కడున్న ఆ గ్లాస్ పీసెస్ అని తీసి క్లియర్ చేసి ఇంకొక కప్పు తెచ్చి పెడితే అయిపోతుంది కదా. అందుకేం చేశారు తెలుసండి, ఎలీషా కొంచెం పిండి తీసుకురమ్మని చెప్పి ఆ పిండి తీసుకొచ్చి ఆ కూరలో వేస్తే ఆ పాడైపోయిన ఆహారం మంచిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. హల్లెలూయా. అంటే నేను ఈ శిష్యుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. పూర్తి వివరాలు తెలీదు, అన్ని విషయాల్లో తలపెడతారు. మనుషులే తమ భుజబలం అంటారు. ఏలియా దేవుడి సన్నిధికి వెళ్తే ఏ కొండ మీద పడ్డాడో ఏ లోయలో పడ్డాడో మేము పోయి తీసుకొస్తామంటాడు. పూర్తి వివరం తెలీదు. 2023లో 2023 సంవత్సరాల్లో మన జీవితాలు మేబీ ఇలా ఉండి ఉండొచ్చు. తెలియకుండా మాట్లాడడం, తెలియకుండా వాగడం, తెలియకుండా మాట్లాడడం, వివరాలు తెలుసుకోకుండా మనం స్పందించడం, ఇలాంటివన్నీ మన లైఫ్లో ఒకవేళ ఉండి ఉండొచ్చేమో. నా దేవుడు మనల్ని ప్రేమించి ఒకప్పుడు మనం ఎలా బతికామో తెలీదు. ఇప్పుడు ఒక ఆత్మ సంబంధమైన సహవాసులను మనం వచ్చున్నాం. ఆత్మ సంబంధమైన సేవకుల దగ్గరికి మనం వచ్చున్నాం. దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చాం. నా దేవుడు ఈ 2024 సంవత్సరంలో మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. సరే, ఇప్పుడు ఈ ప్రవక్తల సమూహాన్ని కలిగిన ఆశీర్వచనాలు ఒక 2 లేకపోతే 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట ఇంకొకసారి చదవండి. రాజుల 2వ గ్రంథం, అన్నీ అక్కడే ఉంటుంది, 6వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగానున్నది. బాబు, మీ దగ్గర మాకున్న ఈ స్థలం ఇరుకుగా ఉంది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి. మీరు చూడండి, స్థలం మాకు ఇరుకుగా ఉంది. ఎప్పుడు స్థలం ఇరుకు అవుతుంది చెప్పండి? ఎప్పుడు స్థలం మనకు ఇరుకు అవుతుంది? ఇప్పుడు ఈరోజు ఓకే, మన క్రొత్త సంవత్సరం ఆరాధనలో మీరు ఇలాగే ఫ్రీగా కూర్చున్నారా? ఈమె మోకాళ్ళు ఆమెకు తగులుతుంది, ఆ మోకాళ్ళు ఈమెకు తగులుతుంది, అంతేనా? ఈ హాల్ నిండిపోయారా? కింద హాల్ నిండిపోయారా? కింద పార్కింగ్ ఏరియా అంతా నిండిపోయారు కదా. ఎందుకు అంత ఇరుకైంది మనకు ఆ రోజు? ఎందుకని అంటే సంఖ్య విస్తరించినప్పుడు స్థలం మనకు ఇరుకు అవుతుంది, సంఖ్య తగ్గినప్పుడు స్థలం మనకు విశాలమవుతుంది. వీళ్ళు అంటారు, బాబు ఎలీషా గారు మాకు ఈ ప్లేస్ అనేది చాలా ఇరుకయింది. అంటే దాని అర్థం ఏంటంటే శిష్యుల సమూహం ఈరోజు వృద్ధి పొందడం ఆరంభించబడింది అనమాట. చెప్పలు కొడతాం అందరూ గట్టిగా, గట్టి. ఈ 2024 దేవుడు మనకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహించబోతున్నారు, వృద్ధి పొందించబోతున్నారు. ఇరుకును కలిగిస్తాడు. ఆ ఇరుకుల నుండి ఇరుకు లేని విశాల స్థలంలో నీకు ప్రభు తీసుకురాబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక ఫ్యామిలీ శుభమాని పెళ్ళి అయిందండి. వాళ్ళకి భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళు ఒక ఇల్లు కొన్నారు. మేబీ అది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నారు. ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాల్ ఉంటుంది. ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక హాల్ ఉంటుంది, ఒక అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఒక చిన్న ఇల్లు, చిన్న కుటుంబము. చెప్పరే, చిన్న కుటుంబము, చింతలేని కుటుంబం. ఆ కుటుంబం చక్కగా కిచెన్లో వండుకొని, కిచెన్లో చికెన్ వండుకుంటారు, హాల్లో కబుర్లు ఆడుకుంటారు, పడక గదిలో నిద్రపోతారు. బాగానే సాగిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకి 4 పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలండి? ఒకేసారి కాదు కానీ సంవత్సరానికి ఒకరిలాగా 4 పుట్టారు పిల్లలు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 + 4 = ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. ఒకే బెడ్రూము, ఒకే హాలు, ఒక కిచెన్. అప్పుడు 2 ప్లేట్లు సరిపోయేది. ఇప్పుడు 6 ప్లేట్లు, 6 గ్లాసులు, 6 గిన్నెలు, అన్నీ కిచెన్ అంతా నిండిపోతుంది. సరే, 4 పిల్లలు కదండి, 4 మంచం మీద నిద్రపోవాలంటారు. ఆ మంచం జాలట్లా. రాత్రి వరుసగా 4 మంచం మీద పడుకుంటే ఇద్దరు కింద ఉంటారు మధ్యరాత్రిలో. మళ్ళీ దొరలేసి పడ్డారో లేకపోతే వాళ్ళలో ఎవరైనా తీసుకొచ్చి కింద పడుకోబెట్టారో తెలియదు. ఈ బ్రదర్ ఏం పాప సోఫాలో పడుకుంటాడు, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది ఆయనకి. ఈ తల్లికి సరే ఆ ఫర్నిచర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఖాళీ లేకపోతే పాప వంటగదిలో దుప్పటేసుకొని అక్కడ నిద్రపోతుంటుంది. ఆమె ఇరుకైందా లేదా? కొన్ని రోజులు గడిచినాయి. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిందండి 4కి. ఆ 4కి ఇంకొక 4 వచ్చారు. ఎంత ఇప్పుడు? 2 + 4 + 4 = 10 మెంబర్స్. ప్రైజ్ లార్డ్.
ఇల్లు అదే, కానీ సంఖ్య పెరిగే కొద్దిగా అదేమవుతుంది, ఇరుక అవుతుంది. ప్రియులరా, ఈ సంవత్సరం మీరు చెప్పబోతున్నారు, అన్న మాకు ఇల్లు చాలట్లేదన్న, అందుకోసమే ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది, కానీ మేము అక్కడ యనమల కుదురుల దగ్గరలో అక్కడ ఒక అపార్ట్మెంట్ కట్టారు కదా, అక్కడ 4 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాము. మీరు వచ్చి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అన్న కారులో సరిపోవట్లేదన్న, చిన్నప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఒళ్ళో కూర్చొని అట్లా ప్రయాణం చేసేసాము, ఇప్పుడేమో మేము వాళ్ళు ఒళ్ళో కూర్చొని అంత పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి అన్నయ్య ఈ కారు సరిపోవట్లేదు, సో ఓ పెద్ద కారు కొనుక్కుంటున్నాం. ఆ దేవుడు మనకు ఇరుకు లేని విశాలతను దయచేయబోతున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి. హల్లెలూయా. అందుకే మాట్లాడాలి. మనం ఏం చేయాలండి? మోషే ఆ బండతో ఎలా మాట్లాడాడో అట్లా మనం మాట్లాడాలి, ప్రార్థన చేయాలి, మాట్లాడాలి, అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. ఈ 2024 సంవత్సరం గొప్ప సమృద్ధిని మోసుకొని రాబోతుంది. సర్వ సమృద్ధిని ఆ దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. నాకు 2 days సాటర్డే నాకు ఒక సిస్టర్, నాకు తెలిసిన సిస్టర్ సాక్ష్యం చెప్పారు. గత సంవత్సరం పోయినసారి December 31 ప్రేయర్ జరిగినప్పుడు ఆ సిస్టర్ గారు వచ్చారంటే, నేను వాక్యం చెప్తూ మీకు ఏది అవసరమో దాన్ని మీ పేపర్లో రాసుకోండి, బుక్లో రాసుకోండి అని నేను చెప్పాను. మేబీ ఇప్పుడు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. మీరు ప్రైజ్ లార్డ్, మీరు రాసుకోవాలంటే మీ అవసరాలు ఏంటో రాసుకోండి. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్న మీ విశ్వాసాన్ని బట్టి మీరు అడిగిన దానికన్నా, పుస్తకంలో రాసిన దానికన్నా అత్యధికమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. అత్యధికమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆమె దగ్గర ఒక 2 lakhs ఉందండి, 2 లక్షల రూపాయలు ఉంది ఆ తల్లి దగ్గర. ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. వెంటనే ఆ రోజు నోట్బుక్లో రాశారంట, ప్రభువా ఈ సంవత్సరంలో ఈ 2 లక్షలు కనీసం ఒక 10-15 లక్షల కన్నా నేను తీసుకెళ్ళాను, నా వ్యాపారం ఇలా బ్లెస్ చేయి ప్రభు అని ప్రార్థన చేశారు. జనవరి అంటే మేబీ December 31 నైటు, లేకపోతే January 1వ తారీఖు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. January, February, March వచ్చేసరికి ఆ 2 లక్షలు వ్యాపారంలో 15 లక్షలకు వెళ్ళి చేరుకునేది అనమాట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీరు విశ్వసించండి, నా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా విస్తరింపచేయబోతున్నారు. నేను కూడా సేవా పరిచర్య గురించి, మినిస్ట్రీస్ గురించి భారంగా ప్రార్థన చేస్తున్నాను. మన సేవ ఏదో మన కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లా లేకపోతే తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాకుండా భారతదేశమంతా హోసన్నా మినిస్ట్రీస్ దేవుడు విస్తరింపచేయాలి. ఆమెన్. ఈ ప్రేయర్ అయితే నేను ఎప్పుడు చేసేవాడిని. రీసెంట్గా నా దర్శనాన్ని విశాలపరుచుకుని మరింతగా ప్రార్థన చేశాను. కేవలం మన దేశానికి కాదండి, ప్రపంచ దేశమంతా మన సేవను దేవుడు విస్తరింపజేయుగాక. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నాకు మధ్యాహ్నం ఇంకొక థాట్ వచ్చిందండి. నాకు ఒక థాట్, జస్ట్ ఇది నా ప్రార్థన అంతే. ప్రభు చిత్తమైతే జరుగుతుంది, జస్ట్ నా ప్రార్థన. నేను మధ్యాహ్నం వాక్యం చెప్తున్నా, సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆకాశంలో ఆరాధన చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం భూమి మీద ఆరాధన చేస్తున్నాము, ఆకాశంలో ఆరాధన అంటే అయ్యా మమ్మల్ని అప్పుడే పైకి పంపించాలని చూస్తున్నావా అంటారేమో మీరు. అట్లనే రాదు. నాకు వచ్చిన థాట్ ఏం తెలుసా, ఒక హెలికాప్టర్ బుక్ చేసుకుంటాం మనం. ఏంటంటే, 500 మంది పట్టే హెలికాప్టర్. ఎక్కడో ఎందుకు, మన గన్నవరం ఎయిర్పోర్ట్లోనే మనం బుక్ చేసుకొని 500 పట్టే ఒక ఫ్లైటు, దాంట్లో వెళ్ళిపోయి అందరూ ఫ్లైట్లో ఎక్కేసి ఫ్లైటు పైకి వెళ్తుంది, పైన తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఆరాధన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ తర్వాత ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఫ్లైటు కిందకి ల్యాండ్ అవుతుంది. అందరూ దిగేస్తారు. ఆ 500 మంది దిగేసి ప్రైజ్ అని పోతారు. ఇంకొక బ్యాచ్ అక్కడ ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తుంటుంది. 2 ఆరాధన, వాళ్ళందరూ ఎక్కించారు, వాళ్ళందరూ పైకి తీసుకెళ్ళి ఆకాశంలో ఆరాధన. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీకేమైనా పిచ్చా అంటారేమో మీరు, ఏదో అనుకోండి మీరు. నాకు అలా అనిపించింది, నేను అది చెప్తున్నాను. దేవుని చిత్తమైతే నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏంటండి భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభు నింపి మనల్ని, మన పరిచయం ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం అక్కడ చూస్తే, వాళ్ళు ఏ నది దగ్గరికి వచ్చారు చెప్పాలి. ఏ నది దగ్గరికి వచ్చారు?
రెండో మాట వాళ్ళు యోర్దాన్ నది దగ్గరికి వచ్చారు. ఒకప్పుడు యోర్దాన్ నదిని దూరం నుండి చూశారు వాళ్ళు. ఎక్కడి నుండి చూశారండి? దూరం నుండి చూస్తే ఏం తెలుస్తుందండి? దగ్గరికి వచ్చి చూస్తేనే కదా తెలుస్తుంది. దూరం నుండి చూశారు. ఏంటో మరి వాళ్ళ గీతలు వాళ్ళకి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి సమీపానికి రాలేకపోయారు. ఏలియా అండ్ ఎలీషా ఇద్దరు యోర్దాన్ దాటి వెళ్ళారు. వీళ్ళు ఎరికో దగ్గర నుండి నిలబడి చూస్తూ ఉన్నారు. వెళ్ళారు, ఏమో జరుగుతుంది, ఏదో గాలి వచ్చినట్టుంది, పూర్తి వివరాలు తెలియదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఏ చోటుకు వాళ్ళు రాలేకపోయారో, ఏ చోటును వాళ్ళు దూరం నుండి చూశారో ఆ చోటుకి ఇప్పుడు వచ్చారు. ఆమేన్, ఆమేన్. అభిషేకం పొందే చోటుకి. నేను అనుకుంటున్నానండి, ఆ రోజు ఏలియాతో పాటు ఎలీషా వెళుతున్నప్పుడు ఈ ప్రవక్తల సమూహం కూడా బయలుదేరి వచ్చుంటే నేను అంటాను, వీళ్ళు ఈ ప్రవక్తల సమూహం కూడా అయ్యో మాకు కూడా ఈ అభిషేకం కావాలని కోరుకుని ఉంటే దేవుడు ఇవ్వడా? ఎందుకు ఇవ్వడండి? పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడ్డారు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. మేబీ వీళ్ళందరూ అయ్యా నీవు పొందిన ఆత్మలో 2 పాళ్ళు మాకు కావాలంటే దేవుని ప్రణాళిక అలా ఉంటే ఆ ఒక్క దుప్పటి అది ఎంతమంది ఉన్నారు అన్ని ముక్కలుగా మారి ఒక్కొక్కరి మీద ఆ దుప్పటి ఒక పీసెస్ వచ్చి వాళ్ళ మీద పడుంటే వాళ్ళు ఒక్కొక్కరు 2 పాళ్ళ ఆత్మను పొందుండే వాళ్ళు ఎప్పుడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. దైవజనులు యేసన్న గారు ఉన్నారండి. ఆయన ఆశీర్వాదం ఒక్కరికి మాత్రమేనా? కొందరికి మాత్రమేనా? అది కొందరికి, ఓ 10 మందికి మాత్రమేనా? ఒక 50 మందికి మాత్రమేనా? ఎవరెవరైతే విశ్వసిస్తారో, ప్రార్థిస్తారో, దైవ సేవకులు పొందిన ఆత్మ, దైవ సేవకులు పొందిన అభిషేకం, దైవ సేవకుల మీద ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదం, ఓసన్న మినిస్ట్రీస్ ఒక్కొక్కరు పొందుదురుగాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రూపాంతరం చెందే ఓ స్థలానికి వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు అందుకోలేకపోయారు, ఒకప్పుడు చేరుకోలేకపోయారు, ఒకప్పుడు ఆ స్థలానికి రాలేకపోయారు. ఇప్పుడు ఆ స్థలానికి వచ్చి రూపాంతరం చెందారు వాళ్ళు. ఆమె మనం ఆరాధించే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరినీ రూపాంతరపరచును గాక. ఆమె మన కోపాలు పోవాలి, మారాలండి. మనం మారాలి. ఇంకెంతకాలం అలాగే ఉంటాం? మారాలి. కోపం పోవాలి, ద్వేషం తొలగిపోవాలి, అక్రమాలు తొలగిపోవాలి, అన్యాయం తొలగిపోవాలి, జలస్ ఫీల్ అవ్వడం తీసివేయాలి. అంతేకా పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కోపం వదిలేయండి బ్రదర్, సిస్టర్, వదిలేయండి కోపం. కొంతమంది యేసన్న గారు అంటుంటారు, ఒక ఆమెకు బాప్తిజం ఇచ్చినప్పుడు చెయ్యి మాత్రం ముంచలేదంట. అమ్మ ముంచమ్మా, అమ్మా ముంచమ్మా అంటుంటే, అయ్యో యేసన్న నాకు బాప్తిజం నా చెయ్యికి మాత్రం ఇవ్వద్దు బాప్తిజం. ఎందుకంటే ఆ రూతం ఉంది కదా, రోత పనులని చేస్తుంటుంది. రోత పని చేసే రూతం ఉందిగా, దాన్ని తన్నాను నేను. దాన్ని తంతే కానీ నా పగ చల్లారదు. నీవేమో అనుకోకుండా అనౌన్స్ చేసావు బాప్టిజం అని, అందుకే నాకు బాప్టిజం ఇవ్వు, కానీ ఈ చేతిని ఇలా ఉంచు, రేపు ఉదయాన్నే వెళ్ళి దాన్ని తన్నేసి వస్తా. ఆ తర్వాత నీళ్ళు ఉంటుందిగా, వచ్చి చెయ్యి వరకు మాత్రం బాప్టిజం తీసుకుంటారు. మారలేదండి చాలామంది. మార్పు చెందవలసిన విషయాలు బ్రదర్, మీరు మార్పు చెందవలసిన విషయాలు చాలా ఉన్నాయండి. రూపాంతరం చెందాలి. ఒకప్పుడు నువ్వు ఎలా బతికేవు అనేది కాదు ముఖ్యం, ఇక రాబోయే కాలం నువ్వు ఎలా బ్రతకబోతున్నావు అనేది ముఖ్యం అండి. ఒకప్పుడు నువ్వు చేరుకోలేకపోయావు, ఒకప్పుడు అందుకోలేకపోయాడు, ఒకప్పుడు ప్రవేశించలేకపోయావు. దేవుడు ఈ రాత్రి మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు నువ్వు రూపాంతరం చెందడానికి. ఎలీషా మాటలు నీకు అందుబాటులో ఉంది. ఎలీషా లాంటి సేవకుడు మీకు అందుబాటులో ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఒకప్పుడు ఓకే బలహీనలే, ఒకప్పుడు లోకాన్ని ఆధారం చేసుకున్నాడు, ఒకప్పుడు పూర్తి జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు రావలసిన చోటుకే వచ్చారు. ఎంతో కాలం నుండి రావాలనుకున్న రాలేకపోయారు, ఈరోజు రావలసిన చోటుకే వచ్చారు. ఈ చోటు మీ జీవితాన్ని మీరు ప్రభుకు అప్పగించుకోగలిగితే నా దేవుడు ఒక అద్భుతమైన పెను మార్పును మీ జీవితంలో తీసుకురాబోతున్నారు. క్రీస్తు పోలికగా మీరు మారబోతున్నారు. క్రీస్తు పోలికగా మీరు మారబోతున్నారు. రెండంతల అభిషేకాన్ని మీరు పొందుకోబోతున్నారు.
బలమైన ఆత్మాభిషేకం పొందుకోబోతున్నారు, 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 పొందుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం పొందే గుంపులో ఉండాలి కానీ దూరం నుండి చూసే గుంపులో కాదు. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తుంటే వేల మంది చుట్టూ నిలబడి చూశారు. చూసిన వాళ్ళ జీవితంలో మార్పు లేదు. హేళన చేసే వాళ్ళ జీవితంలో మార్పులు ఉండవు. హల్లెలూయా. హేళన చేసేవాళ్ళు హేళన చేశారు కానీ ఆ 120 మంది మాత్రమే దైవాశీర్వాదాన్ని రిసీవ్ చేసుకున్నారు, అభిషేకాన్ని రిసీవ్ చేసుకున్నారు, అభిషేకాన్ని పొందుకున్నారు. ఆ 120 మంది జీవితం ఆశీర్వాదకరంగా మారింది. ఆమె చూసే జనంలో ఉంటావా, చూసే గుంపులో ఉంటావా, లేకపోతే నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటారా? మూడోదిగా మనం గమనిస్తే మీరు ఆ సారాంశం అంతా మళ్ళీ చదివించడానికి మళ్ళీ చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. మూడో విషయం ఏంటంటే గొడ్డలి నీళ్లలో పడిపోయింది. గొడ్డలి ఎక్కడ పడిపోయిందండి? నీళ్లలో. గొడ్డలి అనేది శక్తికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? శక్తికి సాదృశ్యం. ఆ శక్తి అనేది నీళ్లలో పడిపోయింది. శక్తిని కోల్పోయారు. నిజంగా మన గుండెల మీద మనం చేతులు వేసుకొని, మిమ్మల్నే కాదండి నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి, ఒకవేళ మీరు అప్పట్లో రక్షణ పొందుంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళి ఒకసారి మీ లైఫ్ని చెక్ చేసుకొని చూసుకోండి. ఆ రోజు ఉన్నంత ఉద్యమం ఈరోజు నీలో ఉందా? ఆ రోజు ఉన్నంత హుషారు ఈరోజు మనలో ఉంటుందా? ఆ రోజున్న ఆ ప్రార్థన ఆత్మ ఈరోజు మనలో ఉంటుందా? ఏంటో కారణాలు ఏదో డల్ అయిపోయాం, డిమ్ అయిపోయాం. కొంతమంది కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళే రావాలి. ఎవరు తీసుకొస్తారు చెప్పండి? డాక్టర్ వాళ్ళే రావాలి. వాళ్ళకి పక్కన కూర్చొని పాటలు పాడతారా, మాటలు చెప్తారా, వాళ్ళే రావాలి కోమాల నుండి బయటికి. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి ఒకప్పుడులాగా లేనండి, ఒకప్పుడు హుషారుగా ఉన్నాను, అన్ని పనులు చేసుకునేవానండి, ఒకప్పుడు కూర్చొని తింటే 4 కేజీలు మాంసం ఒక్కడనే తినేవానండి. అంత ఓపిక అండి పాస్టర్ గారు, ఇప్పుడు 1.5 కేజీలు తింటున్నాను లేండి ఇప్పుడు అంటుంటారు. ఒకప్పుడులాగా స్టామినా లేదు, స్ట్రెంగ్త్ లేదండి అంటూ ఉంటారు కొంత. అంటే భౌతికంగా మానవుని యొక్క బలం తగ్గిపోతుంది. నేను అంటే శరీర బలం తగ్గినా పర్వాలేదు, మన ఆత్మబలం దినదినం వృద్ధి పొందుతుంది. ఎక్కడో మిస్ అయిపోయిందండి నీ ఆత్మ సంబంధమైన శక్తి, నీ ఆత్మ సంబంధమైన బలం ఎక్కడో తొలగిపోయింది. నీవు ఈ రాత్రి దేవుని సెల్లో కనిపెట్టి ప్రార్థించాలి. ఎలీషా లాంటి దైవజనులు ఉన్నారు. ఎలీషా నోట దేవుడి నుంచిన మాటలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన సహవాసం ఉంది. రావలసిన చోటుకే నీవు వచ్చావు. ఇప్పటికే భౌతికమైన ఆశీర్వాదాన్ని అత్యధికంగా పొందుతున్నావు. ఆత్మీయంగా బలాన్ని కూడా నీవు పొందుకోవాలి. ఆమేన్. పోగొట్టుకున్న గొడ్డలిని తిరిగి సంపాదించాలి. ఏలినవాడ సహాయాన్ని తీసుకోండి. దేవుని వాక్య సహాయాన్ని తీసుకోండి. దేవుని సహాయాన్ని అందుకోండి. నువ్వు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందాలి. ఈ ప్రశస్త రాత్రి ఈ ఆవరణం దాటి వెళ్ళేటప్పుడు మీరందరూ బలవంతులుగా మార్చబడాలి. ఆత్మ సంబంధమైన బలము చేత నింపబడుదురు గాక, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురు గాక, దేవుని శక్తి చేత నింపబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఈ ఆర్భాటంలో కూడా నిద్రపోతున్నారంటే మహా తల్లికి ఏంటండి మంగళారతులు. మహా తల్లికి అంటే మనకి తెలుగు పాట ఏదో ఉండాలి కదండి స్కూల్లో. మా తెలుగు తల్లికి మంగళారతులు ఉంది కదండి. ఇక్కడ ఉన్న మహా తల్లులకి ప్రార్థన అయిన తర్వాత మంగళారతులు. హుషారుగా 2 చేతులు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఎందుకు శక్తి అంటే దర్శనాన్ని కోల్పోయి, ఒకప్పుడు బలమైన వాడే దర్శనాన్ని కోల్పోయి, కంటి చూపు కోల్పోయి, ప్రతిష్టను కోల్పోయి శత్రు చేతిలో చతికిలబడ్డాడు. నేనంటాను, బ్రదర్ శాంసన్, నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయకుండా నువ్వు ఎట్లా వెళ్తావు? ఇంకా బలం పోయింది, దర్శనం పోయింది. కళ్ళు ఉన్నప్పుడే నేను చేయలేకపోయాను, కళ్ళు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను? జుట్టు ఉన్నప్పుడే నేను ఏం చేయలేకపోయాను, జుట్టు అంతా ఊడిపోయింది. ఇప్పుడు ఏం చేయగలుగుతాను నేను? ఇంక చచ్చిపోవడమేలే, ఎట్లా వాళ్ళకి పిండి రుబ్బి అట్లా పిండిలో కలిసిపోవాల్సిందే అనుకుంటే, బ్రదర్ శాంసన్, దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయకుండా పోవడానికి వీలు లేదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయకుండా పోవడానికి వీలు లేదు. ఆమేన్. ఊరికి నేను పోతా
నేను పోతా, ఎవడు మోస్తాడు ఈ మోత అని అనకూడదు. నీకు దేవుడిచ్చిన పనిని సంపూర్తి చేసి నీ పిల్లల్ని చదివించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి చేయవలసిన బాధ్యతలు చేయాలి. పిల్లల 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 తరాలు చూసే నీ వెళ్ళాలి. చెప్పకూడదు అందరు గట్టిగా 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 హాలాలి. శాంసన్ ఇక జాలి అనొద్దు, నీకు ఇచ్చిన పనిని పూర్తి చేయి. ఆ తర్వాత నీ ఉంటానని నేను ఉంచేది లేదు. ప్రైజ్ ది లార్డ్. శక్తి ఎందుకు తెలుసండి? అప్పుడు ప్రార్థన, దేవా నన్ను బలపరిచేయ, సగంలోనే పని వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేసి నీ దగ్గరకు వచ్చి ధైర్యంగా నేను నిలబడాలి. అప్పుడు నన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి. తెలియక నేను ఎందుకో నేను తప్పుడు త్రోవలు నడిచి ఇలా మారిపోయాను, ఈ ఒక్కసారికి నన్ను బలపరచవని అడిగితే దేవుడు బలపరిచాడండి. పోయిన శక్తి మరల శాంసన్లో తిరిగి వచ్చింది. తిరిగి శక్తిని పొందుకున్నాడు. ఆమేన్ ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మోషేతో దేవుడు అంటాడు, మోషే గారితో దేవుడు అంటాడు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్తావు. అప్పుడు ఫరో అడుగుతాడు, నీ బలం ఏంటి అని అడుగుతాడు. మరి నీ బలం ఏంటో చెప్పాలి కదా. బలం అంటే నీ బలం కాదు, కానీ నీలో నేను ఉంచిన బలం ఏంటో తెలియాలి కదా. నీ చేతులను కర్రని కింద పడేయమని ప్రభు చెప్పాడు. సరే వెళ్ళాడండి. అప్పుడు ఫరో అడిగాడు, ఏంటయ్యా మీ దేవుడు ఏదో చెప్తున్నాడు, ఏంటి మీ దేవుని గొప్పతనం ఏంటి, నీ శక్తి ఏంటి, ఏ బలాన్ని బట్టి మాట్లాడుతున్నావు, ఏ శక్తిని బట్టి తన చేతిలో ఉన్న చేతి కర్రని నేల మీద పడేశాడు. ఆ కర్ర ఏమైందండి? ఆ ఊర్లో కొంతమంది ఉన్నారు మాంత్రికులు, నీవేగా బాబు మా కూడా వచ్చి విద్య అని వాళ్ళ దగ్గర ఉన్న కర్రల్ని పాములుగా చేసేస్తారు. వాళ్ళు కింద కర్ర వేశారంటే అది పాములు అయిపోయింది. విచిత్రమైన విషయం చెప్పనండి, మోషే చేతి నుండి పడిపోయిన కర్ర ఉంది కదండి, ఈ కర్ర ఆ కర్రలన్నిటిని మింగేసిందంట. హౌ? కర్రలను ఎలా మింగుతుందండి? మన లాజికల్గా అందుతుందా ఇది? పాములు మింగిందంటే సరే, ఏదో పెద్ద పాము అనకొండ పాము ఏంటిది అనుకోవచ్చు, కానీ కర్రలను ఎలా మింగుతుందండి? అదే అద్భుతం జరిగే కార్యాలన్నమాట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మీలో ఒక శక్తిని ఉంచబోతున్నాడండి. ఆ శక్తి ద్వారా దేవుడు నిన్ను నిలిపి అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా, ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి, ఈ లోక దేవతలంతా సాగిలపడి నమస్కరించి అడగడనాడేను, యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. రవి కోటి రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను నిలబెట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రతి నోరు యేసే దేవుడని ఒప్పుకునేటట్లు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇంకా దేనికయ్యా శక్తి అని అడిగితే, ప్రియులరా, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలంట. మేము రీసెంట్గా నైజీరియా వెళ్ళాం, గతంలో కూడా వెళ్ళాం. నేను, రమేష్ పాస్టర్ గారు, రాజు పాస్టర్ గారు మేము వెళ్ళి నైజీరియాలో జరిగే పరిచయం చూసి వచ్చాం. రీసెంట్గా మొన్న కూడా డిసెంబర్లో మేము వెళ్ళి అక్కడ దైవ కార్యాలు చూసి వచ్చామండి. అక్కడ చాలా విషయాలు చూసాం. వాటిలో మా మనసును తాకిన విషయం, మా హృదయాన్ని కదిలించిన విషయం ఏంటంటే, అక్కడి ప్రజలు పూర్ణ మనసుతో దేవుని ఆరాధన చేస్తారు, పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. శక్తి ఎందుకు తెలుసండి? ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రేమించడానికి. మరి నిజంగా పూర్ణ శక్తితో ప్రేమిస్తున్నారా మీరు? ఒకడు చెయ్యి కోసుకొచ్చాడు. ఎందుకురా అంటే, ప్రేమిస్తే తెలుస్తుందంట.
అర్థమైంది? చెయ్యి కోసుకోవడం ఏంట్రా అంటే ప్రేమ అంతేనా అంటాడు ఆయన. ఇంకొకడు ఏకంగా, నేను ఈరోజు ఫస్ట్ సర్వీస్లో చెప్పాను, రెండో సర్వీస్ వాడు వచ్చాడు, నాకు దడబుట్టింది, అడుగుతాడేమని. ఫస్ట్ సర్వీస్లో చెప్పాను నేను, ఒకడు గొంతు కోసుకొచ్చాడని. వాడు రెండో సర్వీస్లో నేను వెళుతుంటే నా వెనకే వస్తున్నాడు. నేను నా పక్కన బ్రతుకు వరి వాడు నా వెనక వస్తున్నాడు, చూడు అడుగుతాడేమో అంటే ఆడు మొదటి సర్వీస్కి రాలేదులే అన్నాడు. వాడు బతికిపోయా నేను. ఏమైనా చెప్పాలని మళ్ళీ మీరు నిలదీస్తారేమో. వాడు ఏకంగా గొంతు కోసుకొని వచ్చేసాడండి. గొంతు కోసుకొని రక్తం కారుతుంది. నా దగ్గర ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి నీ ప్రార్థన చేయను అంటున్నారు వాడు. నేను ముందు హాస్పిటల్కి వెళ్ళండి, గొంతు కోసుకొని వచ్చేసాడు. ఎందుకురా అంటే ప్రేమ. మరి గొంతు కోసుకునేంత ప్రేమ అంటే అన్న ప్రేమిస్తే తెలుస్తుంది అని అంటాను. అరే ఏముందని ప్రేమించావురా? అమ్మాయిని పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టుందిరా. ఏం చూసి ప్రేమించావురా అంటే నా కళ్ళతో చూస్తే నీకు తెలుస్తుంది అంటున్నాడు. సరే లోక ప్రేమ, వాళ్ళ మైకులో వాళ్ళు ఉన్నారు, మనం ఏమంటాం చెప్పిన అర్థం కాదు ఆ ఏజ్లో వాళ్ళకి. అంతే, కింద పడి మీద పడి ఆ తర్వాత నష్టపోతే అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు గడ్డం పెంచుకోవాల్సింది తప్పదు. ఇక ఆ తర్వాత ఏంటండి, ఆ తర్వాత అజ్ఞాతలో ఉండాల్సిందే కొన్నాడు మనం చేసే. ఆ తర్వాత తెలుసుకొని మరలా షేవ్ చేసుకుని ఎయిర్ క్రాఫ్ట్ చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చోవలసిందే, అది వేరే విషయం అనుకోండి. అప్పుడు నాకు అనిపిస్తుంది లోకంలో ఈ పిల్లలు ఏంటి ప్రేమ అనే పేరుతో ఇంత ఇంత ప్రేమ అని అనిపిస్తుంటుంది నాకు. అంటే ప్రాణాలు కూడా ఇచ్చేంతగా ప్రేమిస్తారా అనుకున్నప్పుడు నా మనసులో వచ్చిన తాట, ఒక మనుషులు ఒక భౌతికమైన శరీర సంబంధమైన ఒక అట్రాక్షన్ని ప్రేమ అని చెప్పుకుని దానికోసమే వాళ్ళు ఇలా చేస్తుంటే, మరి మనం స్వచ్ఛమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాం. మనం ఎంతగా ప్రభుని ప్రేమిస్తున్నాం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమించాలి. ఆమెన్. మేము హల్లెలూయా చెప్పమంటే ఆడవాళ్ళు కొంతమంది తప్పదు, కానీ పురుషులు అసలు హల్లెలూయా శబ్దమే లేదు. అర్థమైందండి? ఇంకొంతమంది హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా 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 గట్టిగా చెప్ హల్లెలూయా. ఇంకోటి చెప్తా, చప్పట్లు కొట్టండి అని అంటానా? మనోళ్ళు ఎట్టు కొడతారు తెలుసండి చప్పట్లు? చిన్నప్పుడు నేను, అంటే మీకు ఎలా తెలుసు అంటే, చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే నేను చూశాను. మా అమ్మ గారెలు చేసేటప్పుడు చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఒకటి పెట్టుకుంటుంది. ఒక గిన్నెలో గారెలు చేయడానికి ఆ పిండి ఎంత కలిపి ఉంటారు. పొయ్యి మీద నూనె పెట్టి కాగుతూ ఉంటుంది. మా అమ్మ చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఒకటి పెట్టుకొని ఉంటుంది. పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని మీరు చప్పట్లు కొడుతుంటే కూడా నాకు గారెలు కొట్టు పెట్టిందేమో అనిపిస్తుంటుంది. మా అమ్మని, అమ్మ ఆలస్యం అవుతుందమ్మా త్వరగా కానీ అమ్మా అని అనుకో, ఒరే నా గుండెల మీద కూర్చుంటే ఎట్లా ఉండరు అని చెప్పేసి మా అమ్మ ఏం చేస్తుంది తెలుసండి, ఏదో ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఎస్ 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 థ్యాంక్ యూ. హల్లెలూయా. పోగొట్టుకున్న శక్తి తిరిగి నువ్వు పొందబోతున్నావు. ఆరాధించే శక్తి అది, ఆయన ప్రేమించే శక్తి అది, ఆయన స్తుతించే శక్తి అది. ఆమేన్. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో శక్తి కొలదిగా నాట్యమాడాడంట. తనకున్న బలమంతా కూడగట్టుకుని, ఓ రాజు ఏం తక్కువరా బాబు నీకు, తినడానికి తక్కువ, ఆ డబ్బుకు తక్కువ, బంగారానికి తక్కువ, రథాలకు తక్కువ, గుర్రాలకు తక్కువ, కాస్ట్లీ బట్టలకు తక్కువ, ఏం కోతవ నీకు? అవన్నీ పక్కన పడేసి యాజకులు ధరించుకునే వస్త్రం, ప్రైజ్ లార్డ్, ఏ పోదును ధరించుకొని, నారతో చేయబడిన ఏ పోదును ధరించుకుని యాజకుల వస్త్రం. ఆమె కావాలంటే సూట్లు బూట్లు కోట్లు వేసుకోలేరా మీరు? మీకేం లేదా చెప్పండి? సూట్లు బూట్లు కోట్లు వేసుకోలేరమ్మా చెప్పండి? పట్టు చీరలతో అలాగా తలకని ప్రకాశించలేరా? తెల్లబట్టలు వేసుకుని, చిన్న చిన్న పిల్లలు తెల్లబట్టలు వేసుకొని ఉంటుంటే చూసేవాళ్ళు ఏంటి పిల్లలు అని అంటూ ఉంటారు చిన్న చిన్న వయసులో. ఆశ అండి. యాజక వస్త్రాలతో మేము దేవుని సన్నిధిలో కనబడాలి. యాజక వస్త్రాలు. హల్లెలూయా. ఏ పట్టు వస్త్రాలతో వస్తే ఎవరు కాదంటారు చెప్పండి? పట్టు పంచ కట్టుకొని వస్తే ఎవరు కాదంటారు చెప్పండి? దావీదుని ఆయన ఏపోదు, నారతో చేయబడిన ఏపోదుని ధరించుకొని మందసం ముందు ఒక చిన్న పిల్లోడిలాగా గంతులు వేస్తుంటే భార్య చూసి ఏమైంది నీకు, యో ఏమైంది నీకు, ఏందా పనులు, పిచ్చి పనులు. ప్రైజ్ లార్డ్. శక్తి కొలదిగా నాట్యమాడాడు.
ప్రియులారా, ఆయన ఆరాధించడానికి కావాల్సిన శక్తిని కోల్పోయావేమో. ఇప్పుడు చప్పట్లు కొట్టమంటే బాగానే కొట్టారుగా, మరి ఇప్పుడు దాకా ఎందుకు రాలా అంటే అంత అవసరమైంది, ఎక్కడో దాచిపెట్టారేమో. ఏ కాలువలో కొట్టుకెళ్ళిపోతుందో తెలీదు, ఏ చెరువులో మునిగిపోయిందో తెలియదండి. ఈ రాత్రి ఈ వర్తమానం ద్వారా మీ జీవితంలో ఒక చెట్టు కొమ్మను దేవుడు వేయబోతున్నాడు. పోగొట్టుకున్న శక్తిని తిరిగి రప్పించబోతున్నాడు. చేతులు చాపి అందుకోబోతున్నావు. దైవ శక్తి, దేవుని మహాశక్తి నిన్ను ఆవరించునుగాక. దేవుని మహాశక్తి నిన్ను కమ్ముకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తూ, ఒకటి మీరున్న స్థలం ఇరుకవబోతుంది అంటే దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మీ బీరువాలని ఇరుక అయిపోబోతుందండి అంటే బట్టలు ఎక్కువ అయిపోతుంది అనుకుంటాను. మీ బ్యాంకులో కూడా ఏంటంటే మీ మనీ ఎక్కువ అయిపోతుంది, అక్కడ కూడా ఇరుకు ఏర్పడుతుంది. మీ పర్సు, ఇంతకుముందు చిన్న పర్సు పట్టుకుని తిరిగారేమో, ఇక మీద పెద్ద బ్యాగ్ వేసుకుని తిరగాలి. ప్రైజ్ లార్డ్. అంటే ఒకప్పుడు చిన్న పర్సు అలా నేను ఎంత వేస్తాను, వేసి అందాలు వేస్తే ఎంత, ఒక 50 రూపాయలే కదా అని అనుకునే పెద్ద బ్యాగ్ మోసుకొస్తే, ఏంటమ్మా ఇంత పెద్ద బ్యాగ్ అంటే, పెద్ద కానుక పాటర్ గారు. ఆమేన్. ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాము ఎన్ని పర్సెంటేజ్ ఇచ్చాడండి? 10%. ఎంత? 10%. తన ఆదాయంలో 10వ భాగం ఇచ్చారు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో ఎంత ఇవ్వాలి అమ్మా? వర్ధిల్ల కొలదిగా. ఓకే, మంచిది. నేను ఇంకొకటి చెప్తాను, చెప్పనా ఇంకొకటి? అంటే మీరు వర్ధిల్ల కొలదిగా అన్నారు, ఉత్సాహంగా ఇవ్వాలని కూడా నేను ఇంకొకటి చెప్తాను. దేవుడు పేతురుని పిలిచి, పేతురుని వెళ్ళి గాలం వేయమన్నాడు. గాలం వేస్తే ఒక చేప పడుతుంది. ఆ చేప నోట్లో ఎంత ఉంటుంది? షెకెల్ ఉంటుంది. ఆ షెకెలు నీకును నాకును, నాకు అంటే నీకు 50%, ఆ చేపలో ఒక షెకెల్ ఉంది. అది రూపాయి వచ్చినా, అది 50 రూపాయలు వచ్చినా, 30 వచ్చినా 50% నీది, 50% నాది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఇదేదో పెద్ద పంచాయతీ పెట్టాడే ఈయన అనుకుంటారేమో. విశ్వసించిన వాళ్ళకి విశ్వసించినంత ఆమెన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కొలదిగా పరిచర్యలు సహకరించండి. అంటే మీకు ఎందుకు చెప్తుంటే, మీరు పెద్ద పెద్ద బ్యాగులు ఎత్తుకోరావాలి. ఇక ఆమేన్. పెద్ద బ్యాగులు ఎత్తుకోరాబోతున్నారు, ఇరుకైపోతుంది. పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయండి, ఒక పెద్ద బ్యాగ్ కొనాలి, నేను సమృద్ధిగా మోసుకుంటూ రావాలి. ఇరుకుల విశాలతను దేవుడు కలిగించునుగాక. మీరు రూపాంతరం పొందురుగాక. పోగొట్టుకున్న గొడ్డలి, పోగొట్టుకున్న శక్తిని తిరిగి దేవుడు మీకు దయచేయునుగాక. ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచి ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ఉపవాస మన మినిస్ట్రీస్లో కూడా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆల్ నైట్ మన యానిమల్ కూతురులో జరుగుతున్న ఆల్ నైట్ ప్రేయర్ అనమాట. ఇది మొట్టమొదటి ఆల్ నైట్. గోరంట్లలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. 20వ తారీఖు ఫస్ట్ ఆల్ నైట్ మన మినిస్ట్రీలో. ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఆ భాగ్యాన్ని ప్రసాదించారు. చేతులతో అందరూ ప్రార్థన చేసుకుందాం. ఓ అభివృద్ధితోనే మనకు నుండి తిరిగి వెళదాం. రూపాంతరం చెంది తిరిగి వెళ్ళబోతున్నాం. శక్తిని కూర్చుకొని, శక్తిని పొందుకొని మనం తిరిగి వెళ్ళబోతున్నాం. అందరూ ప్రార్థన చేసుకుందాం మనసారా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరు నోడు తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరూ నోడు తెరిచి ఒక 5 నిమిషాల పాటు ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ రాత్రి మనల్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాట శ్రేష్టమైన సందేశం, ప్రభుని ఎడల వాంఛించిన ఉద్దేశం. అది దివ్యమైన దీవెనలు నీ కొరకు దాచి ఉంచి పెట్టాడు. శ్రేష్టమైన ఈవులు నీ కొరకు అట్టిపెట్టి పెట్టాడు.
అందుకే ఈ రాత్రి నేను పిలిచి తీసుకుని వచ్చాడు. నీతో మాట్లాడుతూ ఇంతవరకు కాలం గడిపాడు. హల్లెలూయా. గతంలో మన పరిస్థితులు వేరు, గతంలో మన స్థితిగతులు వేరు. ఈ రాత్రి నీవు నిలిచిన నీ స్థానమందు నా దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు పూనుకొనిన రాత్రి, నిన్ను దీవించుటకు ఆయన దిగివచ్చిన శుభరాత్రి. నీవు దూరము నుండి వెంబడించడం కాదు, తెలిసి తెలియని సమాచారంతో ఉండడం కాదు, మనుషుల బలాన్ని ఆశ్రయం చేసుకోవడం కాదు, మనుషుల శక్తిని ముందుంచుకోవడం కాదు, ఉన్న అవివేకాన్ని విడిచిపెట్టి దూరముగా పట్టి పట్టినట్టు ప్రార్థన చేసి చేయనట్టు, స్తుతి చెల్లించనట్లు, ఏదో బాధ్యత తీర్చుకోవాలన్నట్లుగా అలా కాదు. మాకు అంతుంది, మాకు ఎంతుంది, మాకు బలం ఉంది, మాకు బలగం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు సామర్థ్యత ఉంది కాదు. నీ బలం దేవుడు కావాలి, నీ ఆధారం ఆయన కావాలి, నీకున్న శక్తి ప్రభువు కావాలి. మనుషుల మీద ఆధారపడకు, మనుషుల యొక్క మాటల మీద ఆధారపడకు. సర్వశక్తి కలిగిన దేవుని కటాక్షం కొరకై వేచి చూడు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను దృష్టించుచున్న శుభరాత్రి. శిష్యులు విస్తరించినట్లుగా నా దేవుడు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. ఈ సంవత్సర ప్రారంభంలోనే నా దేవుని దీవెన నీవు అందుకోవాలి, పొందుకోవాలి. నా దేవుని యొక్క నిత్య సంకల్పం నీ యందు నెరవేర్చబడాలి. వారికి ఇరుకుగా మార్చబడిందంటే వాళ్ళు విస్తరించారు. నీవు చేయు ప్రతి ప్రయత్నముల యందు నా దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. నీవు వేసిన ప్రతి అడుగు నేతిలో పడును గాక. నీ కష్టాల చిత్రం విస్తరింప చేయబడును గాక. నీ ప్రార్థన జీవితం విస్తరింపబడును గాక. విశ్వాస జీవితం విస్తరింపబడును గాక. దైవ ప్రేమ యందు నీవు విస్తరింపబడుదువు గాక. పరిశుద్ధత యందు విస్తరింపబడుదువు గాక. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి నీవు ఎదుగుదువు గాక. అందరి కృపలో నీవు దాచబడుదువు గాక. ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు నా దేవుడు విజయ పదములో నిన్ను నడిపించును గాక. ఆయన నిన్ను విస్తరింప చేస్తాడు. ఒంటరిగా ఉన్న అబ్రహామును విస్తరింప చేయలేదా? ఏకాకిగా నిలిచిన యాకోబును విస్తారమైన జనముగా చేయలేదా? మరి ఈ రాత్రి నిన్నెందుకు ఆయన విస్తరింప చేయుడు? చేస్తాడు. యోర్దాను నదికి వెళ్ళారు కదా, వాళ్ళు చేరిన స్థలం ఎలాంటిది? దైవ చిత్తం నెరవేర్చబడే స్థలం అది. దేవుని సంకల్పం నెరవేర్చబడే స్థలం అది. ఒకవేళ నీకు శక్తిని నువ్వు పోగొట్టుకునే స్థితిలో, నిస్సహాయపు పరిస్థితుల్లో ఉండవచ్చు. నా దేవుడు మరలా నీ పూర్వపు స్థితిని మరలా నీకు అనుగ్రహిస్తాడు. నీ పూర్వ దినములను ఎదుట పెడతాడు. నువ్వు మరలా శక్తిని పొందుకుంటావు. నువ్వు మరలా సాక్షిగా బ్రతుకుతావు. నువ్వు మరలా గాలమెత్తి ఆయన్ని స్తుతిస్తావు. నువ్వు మరలా ఆయన కొరకై సాక్షిగా నిలబడతావు. నీకు రెండంతల దీవెన నా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. రెండంతల శక్తి నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఏది పోగొట్టుకున్నావు నా దేవుడు అలాంటి దివ్యమైన దీవెన నీకు అనుగ్రహించినట్లు ఈ రాత్రి నీవు ప్రభుకి నీ హృదయం అప్పగించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా నీకు స్తోత్రమయ్యా, రాజా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఈ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి. ఈ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పరిపూర్ణమైన దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడము. పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. సౌభాగ్యమే ఈ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే ఈ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. ఘనమైన నీ నామమును హర్షించి కీర్తించి గణపరతుడు యేసయ్యా. ఆ తోడు నీవుంటే అంతే చాలయా. ఆ ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఆ తోడు నీవుంటే అంతే చాలయా. ఆ ముందు నీవుంటే భయమే లేదయ్యా. పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి
సూతుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలవర్ధుడా సర్వలోకవర్ధుడా దీన జనార్దనీ కరుణా కూర్చున్నవాడా ఆరాధిస్తున్నే లోక రక్షకుడా ఆరాధిస్తున్నిలో జీవితాంతము ఆరాధిస్తున్నే లోక రక్షకుడా ఆరాధిస్తున్నిలో జీవితాంతము నీకు భయంకరుడను వర్ణించలేను స్వామి నీకు భయంకరుడను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే చేరయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా యేసయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా తోడు నీవుంటే భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా ప్రియుడా యేసయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా భయమే లేదయ్యా భయమే లేదయ్యా. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ సంవత్సర ప్రారంభంలోనే ఈ మొదటి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మన మధ్యకు దిగివచ్చి ఆయన మనల్ని విస్తరింప చేయు దేవునిగాను శక్తిని అనుగ్రహించు దేవునిగాను సమస్తమును మనకు ధారాళముగా ప్రసాదించు దేవునిగా ఆయన మనం ఎదుట ప్రత్యక్షమైనందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఆయన సంచరించి ఒక్కొక్కరి మనవులు ప్రార్థనలు యాచనలు ఆయన అంగీకరించినందుకు స్తోత్రం చెబుదాం. ఆది నుంచి అంతము వరకు పరిశుద్ధాత్మని భారమిత్తి నడిపించినందుకు స్తోత్రం చెబుదాం. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన ఒక్కొక్కరిని ప్రభు ఆశీర్వదించి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. ఈ సంవత్సర ప్రారంభంలో మరి ఎంతమంది ప్రభుత్వ తీర్మానం చేసుకుని మరి బాప్తిస్వం పొందబోతున్నారో వారిని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించి దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. బాప్తిస్వం తీసుకుంటున్న వారిని ప్రభు రాకడ వరకు ప్రభు స్థిరపరచినట్లుగా స్తోత్రం చెబుదాం. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరు మా మధ్యకు దిగివచ్చి నాయన ఆదియు అంతమై ఉన్నారు నాయన. మేము మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము. మా స్తుతి సింహాసనం ముందు మీరు ఆశ్రయుడమై ఉన్నారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే నాయన మీ వాక్కులతో మమ్మల్ని బలపరిచారు నాయన. మీకు స్తోత్రాలు. మీరు మా కొరకు దిగివచ్చారు నా తండ్రి, మా ఎదుట నిలిచారు. మీరు మమ్మల్ని విస్తరింప చేస్తానని, మీరు మాకు శక్తిని ప్రసాదిస్తానని, మరలా పూర్వపు శక్తితో మేము నాయన పక్షిరాజు వలె
నాయన పైకి ఎగురున్నట్లుగా మాకు నూతన బలమనిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మీ దృష్టి మా మీద ఉంచండి, మా కుటుంబాల మీద ఉంచండి, మా సహవాసం మీద ఉంచండి, మా సంఘం మీద ఉంచండి, మీ ప్రియ బిడ్డలు ఒక్కొక్కరి మీద ఉంచండి నాయన. మీలో ఈ రీతిగా మేము ఆనందిస్తూ సంతోషిస్తూ సాగిపోవడానికి తగు కృపను మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరు మీ చేతులు సమర్పిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి బాప్తిస్మం కొరకు సిద్ధపడిన బిడ్డలు మీ చేతులు సమర్పిస్తున్నాను. ఈ సంవత్సర ప్రారంభంలో నాయన మీతో తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్న ఒక్కొక్కరిని మీ రాకడ వరకు కంచి వేసి కాపాడండి, వారిని దృఢపరచండి, స్థిరపరచండి. బాప్తిస్మంలో ఉన్న మేలులన్నీ అనుగ్రహించండి, బాప్తిస్మంలో దాచబడి ఉన్న ఆశీర్వాదాలు మీరు ప్రసాదించండి. మీ బిడ్డలు ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఆరోగ్యంగాను నాయన దీవించబడటకు సహాయం చేయమని, కరుణ కటాక్షములతో నింపమని, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో మేము మరలా ఇంకో కొంత సమయం మా విన్నపాలు మీకు చెప్పుకోవడానికి మేము మరలా మీ సన్నిధిలో మోకరిస్తుండగా ప్రభువా మా విన్నపాలు మీరు ఆలకించి మీరు ఆశీర్వదించి ఈ సంవత్సర ప్రారంభంలోనే ఒక దీవెనకరమైన అనుభూతిలో మమ్మల్ని మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంతవరకు సమస్తాన్ని కూడా మాకు దీవెనకరంగా మలిచినందుకు వందనాలు. మీ పక్షమున నిలిచిన మీ దైన దాసులను మీరు బలపరచండి, ఇంకను శక్తివంతమైన పాత్రగా వాడుకోండి, బూది గంతముల వరకు మీరు నడిపించండి, కృప వెంబడి కృపలతో నడిపించి మీ నామ ఘనత కొరకు ఘనమైన పాత్రగా మీరు నిలబెట్టుకున్నామని ఇదిగో ఈ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఒక్కొక్కరి హృదయ అభిలాషలు తీర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. అందరం చెప్దాం ఆమేన్, 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 హల్లెలూయా.